హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో పీ బ్లాక్ ఎలిమెంట్స్కి చెందినటువంటి 13వ గ్రూప్ అయిన బోరాన్ కుటుంబం, 14వ గ్రూప్ అయినటువంటి కార్బన్ కుటుంబం, వీటికి చెందినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో చర్చించుకుందాం. మిగిలినటువంటి పీ బ్లాక్ మూలకాలైన 15వ గ్రూపు, 16వ గ్రూపు, 17వ గ్రూపుకి చెందినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి డిఎస్సిలో రిపీటెడ్గా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోస్ అనేవి ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బెంజిన్ కంటే బోరాజిన్ యొక్క చర్యశీలత ఆప్షన్ ఏ తక్కువ, ఆప్షన్ బి ఎక్కువ, ఆప్షన్ సి సమానం, ఆప్షన్ డి ఏది కాదు. బెంజిన్ కంటే బోరాజిన్ యొక్క చర్యశీలత అనేది ఎక్కువ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఎక్కువ. అల్యూమినియంను ఈ ఖనిజం నుండి సంగ్రహిస్తారు. ఆప్షన్ ఏ మాగ్నటైట్, ఆప్షన్ బి బాక్సైట్, ఆప్షన్ సి బెరైట్, ఆప్షన్ డి హెమటైట్. అల్యూమినియంని బాక్సైట్ ఖనిజం నుండి సంగ్రహిస్తారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి బాక్సైట్. బాక్సైట్ యొక్క ఫార్ములా ఆప్షన్ ఏ Al2O3 2H2O, ఆప్షన్ బి Al2O3 3H2O, ఆప్షన్ సి Al2O3, ఆప్షన్ డి Al2O3 ½ బాక్సైట్ యొక్క ఫార్ములా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ Al2O3 2H2O. బోరాజోల్లో బి బాండ్ ఎన్ మధ్య ఉన్నటువంటి బంధ దూరం ఆప్షన్ ఏ 1.44 యాంగ్స్ట్రమ్స్, ఆప్షన్ బి 1.33 యాంగ్స్ట్రమ్స్, ఆప్షన్ సి 1.22 యాంగ్స్ట్రమ్ యూనిట్స్, ఆప్షన్ డి 1.55 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. బోరాజోల్లో బి బాండ్ ఎన్ మధ్య ఉన్నటువంటి బంధ దూరం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 1.44 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. ఎర్ర బాక్సైట్లో ఉన్నటువంటి మలినం ఏది? ఆప్షన్ ఏ Cr2O3, ఆప్షన్ బి MnO2, ఆప్షన్ సి Fe2O3, ఆప్షన్ డి CuSO4. ఎర్ర బాక్సైట్లో ఉన్నటువంటి మలినం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి Fe2O3. తెల్ల బాక్సైట్లో ఉన్నటువంటి మలినం ఏది? ఆప్షన్ ఏ SiO2, ఆప్షన్ బి CaO, ఆప్షన్ సి MgO, ఆప్షన్ డి CO2. తెల్ల బాక్సైట్లో ఉన్నటువంటి మలినం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ SiO2. ఎర్ర బాక్సైట్ను శుద్ధి చేయు విధానం ఏది? ఆప్షన్ ఏ బేయర్ విధానం, ఆప్షన్ బి సర్ఫెక్ విధానం, ఆప్షన్ సి హుప్ విధానం, ఆప్షన్ డి ఏది కాదు. ఎర్ర బాక్సైట్ని శుద్ధి చేసే విధానం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ బేయర్ విధానం. తెల్ల బాక్సైట్ను శుద్ధి చేసే విధానం ఏది? ఆప్షన్ ఏ బేయర్ విధానం, ఆప్షన్ బి సర్ఫెక్ విధానం, ఆప్షన్ సి హాల్ పద్ధతి, ఆప్షన్ డి హుప్ విధానం. తెల్ల బాక్సైట్ను శుద్ధి చేసే విధానం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి సర్ఫెక్ విధానం. బాక్సైట్ను శుద్ధి చేసిన తర్వాత ఏర్పడేది ఏది? ఆప్షన్ ఏ అల్యూమినియం, ఆప్షన్ బి అల్యూమినా Al2O3, ఆప్షన్ సి అల్యూమినియం హ్యాలైడ్, ఆప్షన్ డి పైవన్నీ. బాక్సైట్ను శుద్ధి చేసిన తర్వాత ఏర్పడేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అల్యూమినా Al2O3. అల్యూమినా నుండి అల్యూమినియం పొందడానికి చేయు విద్యుత్ విశ్లేషణ పద్ధతి ఏది? ఆప్షన్ ఏ హాల్ పద్ధతి, ఆప్షన్ బి బేయర్ పద్ధతి, ఆప్షన్ సి సర్ఫెక్ పద్ధతి, ఆప్షన్ డి హాల్ హెరాల్డ్ పద్ధతి. అల్యూమినా నుండి అల్యూమినియం పొందడానికి చేయు విద్యుత్ విశ్లేషణ పద్ధతి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి హాల్ హెరాల్డ్ పద్ధతి. అల్యూమినియంను శుద్ధి చేయు విధానం ఆప్షన్ ఏ హాల్ విధానం, ఆప్షన్ బి బేయర్ విధానం, ఆప్షన్ సి హుప్ విద్యుత్ విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ డి హాల్ హోల్డ్ విద్యుత్ విశ్లేషణ పద్ధతి. అల్యూమినియంను శుద్ధి చేసే విధానం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి హుప్ విద్యుత్ విశ్లేషణ పద్ధతి. Al2O3 యొక్క స్వభావం ఆప్షన్ ఏ ఆమ్ల, ఆప్షన్ బి క్షార, ఆప్షన్ సి తటస్థం, ఆప్షన్ డి ద్విస్వభావం. Al2O3 యొక్క స్వభావం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ద్విస్వభావం. సర్ఫెక్ విధానంలో తెల్ల బాక్సైట్ను శుద్ధి చేసేటప్పుడు వెలువడు ఘాటైన వాసన గల వాయువేది? ఆప్షన్ ఏ SO2, ఆప్షన్ బి NH3, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి H2. ఆన్సర్ ఆప్షన్ బి NH3. అల్యూమినియం క్లోరైడ్ విలీన అల్యూమినియం క్లోరైడ్ను ఉత్ప్రేరకంగా ఉపయోగించే చర్య ఏది? ఆప్షన్ ఏ ఉర్జు చర్య, ఆప్షన్ బి అనార్ద్ర చర్య, ఆప్షన్ సి ఫ్రీడల్ క్రాఫ్ట్ చర్య, ఆప్షన్ డి బెక్మన్ చర్య. విలీన అల్యూమినియం క్లోరైడ్ని ఉత్ప్రేరకంగా క్యాటలిస్ట్గా ఉపయోగించే చర్య ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రీడల్ క్రాఫ్ట్ చర్య. భూమి పై పొరలలో అత్యంత సమృద్ధిగా లభించే లోహం ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి అల్యూమినియం, ఆప్షన్ డి సిలికాన్. ఆన్సర్ ఆప్షన్ సి అల్యూమినియం.
అల్యూమినాను విద్యుత్ విశ్లేషణ చేసేటప్పుడు దానికి క్రయోలైట్ని కలపడానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ అల్యూమినా ద్రవీభవన ఉష్ణోగ్రత తగ్గించడానికి మాత్రమే. ఆప్షన్ బి విద్యుత్ వాహకతను పెంచడానికి మరియు అల్యూమినా ద్రవీభవన ఉష్ణోగ్రత తగ్గించడానికి కూడా. ఆప్షన్ సి యానోడ్ ప్రభావాన్ని తగ్గించడానికి. ఆప్షన్ డి అల్యూమినాలోని మలినాలను తొలగించడానికి. ఆన్సర్ ఏది అంటే విద్యుత్ వాహకతని పెంచడానికి మరియు అల్యూమినియం ద్రవీభవన ఉష్ణోగ్రతని తగ్గించడానికి కూడా. ఆన్సర్ ఆప్షన్ బి. క్రయోలైట్ ఖనిజం నందలి అలోహం ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి ఫ్లోరిన్, ఆప్షన్ సి సల్ఫర్, ఆప్షన్ డి క్లోరిన్. క్రయోలైట్ ఖనిజం నందలి అలోహం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లోరిన్. హాల్ విధానంలో Al2O3ని విద్యుత్ క్షయకరణం చేయనప్పుడు యానోడ్ వద్ద ఏర్పడే ఉత్పన్నం ఏది? ఆప్షన్ ఏ AlF3, ఆప్షన్ బి Na, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి H2. ఆన్సర్ ఆప్షన్ సి CO2. అత్యధిక ఆమ్ల గుణం గల ఆక్సైడ్ ఏది? ఆప్షన్ ఏ CaO, ఆప్షన్ బి Na2O, ఆప్షన్ సి Al2O3, ఆప్షన్ డి MgO. అత్యధిక ఆమ్ల గుణం గల ఆక్సైడ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి Al2O3. గ్రూప్ థర్డ్ ఏ మూలకాల యొక్క సాధారణ ఆక్సీకరణ సంఖ్య. ఆప్షన్ ఏ +1, ఆప్షన్ బి +2, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి +3. ఆన్సర్ ఆప్షన్ డి +3. బోరాజిన్ HClతో చర్య వలన ఏర్పడేదేది? ఆప్షన్ ఏ B3N3Cl3H3, ఆప్షన్ బి B3N3H6HCl3, ఆప్షన్ సి B3N3Cl3H9, ఆప్షన్ డి B3N3H12. ఆన్సర్ ఆప్షన్ సి B3N3Cl3H9. విలీన అల్యూమినియం క్లోరైడ్ ద్రావణం యొక్క స్వభావం. ఆప్షన్ ఏ ఆమ్ల, ఆప్షన్ బి క్షార, ఆప్షన్ సి తటస్థ, ఆప్షన్ డి ద్విస్వభావ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆమ్ల. విలీన అల్యూమినియం క్లోరైడ్ ద్రావణం యొక్క స్వభావం ఏది అంటే ఆమ్ల స్వభావం. LiAlH4ను దేనిగా ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఆక్సీకరణగానా, ఆప్షన్ బి క్షయకరణిగానా, ఆప్షన్ సి నిర్జలీకరణగానా, ఆప్షన్ డి దుర్గలనీయ పదార్థంగానా అంటే LiAlH4ని క్షయకరణిగా ఉపయోగిస్తారు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి క్షయకరణి. ఈ క్రింది వాణిలో ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనం ఏది? ఆప్షన్ ఏ BF3, ఆప్షన్ బి BCl3, ఆప్షన్ సి AlCl3, ఆప్షన్ డి π1u. ఆన్సర్ ఆప్షన్ డి π1u. BF3, BCl3, AlCl3 ఈ మూడు కూడా ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలే. డైబోరాన్ నందు బోరాన్ వద్ద జరిగినటువంటి సంకరీకరణం. ఆప్షన్ ఏ sp, ఆప్షన్ బి sp2, ఆప్షన్ సి sp3, ఆప్షన్ డి sp3d. డైబోరాన్ నందు బోరాన్ వద్ద జరిగినటువంటి సంకరీకరణం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి sp3. డైబోరాన్ నందలి బనానా బంధం నందు ఉన్నవి. ఆప్షన్ ఏ 2 పరమాణువులు 3 ఎలక్ట్రాన్లు, ఆప్షన్ బి 3 పరమాణువులు 2 ఎలక్ట్రాన్లు, ఆప్షన్ సి 3 పరమాణువులు 3 ఎలక్ట్రాన్లు, ఆప్షన్ డి 2 పరమాణువులు 3 ఎలక్ట్రాన్లు. డైబోరాన్ నందలి బనానా బంధం నందు ఉన్నవి ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ బి 3 పరమాణువులు 2 ఎలక్ట్రాన్లు. డైబోరాన్ నందు ఆప్షన్ ఏ BH బంధం కలదు, ఆప్షన్ బి అసమానమైన BH బంధాలు కలవు, ఆప్షన్ సి 2 BHB వారధి బంధాలు 4 అంచె BH బంధాలు కలవు, ఆప్షన్ డి BH2+ BH4- అయాన్లు కలవు. డైబోరాన్ నందు 2 BHB వారధి బంధాలు 4 అంచె BH బంధాలు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. బోరాజోల్ లేదా బోరాజీన్ యొక్క నిర్మాణం. ఆప్షన్ ఏ అష్టఫలకము, ఆప్షన్ బి క్రమషడ్భుజి, ఆప్షన్ సి సమతల చదరం, ఆప్షన్ డి టెట్రాహైడ్రల్. బోరాజోల్ లేదా బోరాజీన్ యొక్క నిర్మాణం ఏది అంటే క్రమ షడ్భుజి. ఆన్సర్ ఆప్షన్ బి క్రమ షడ్భుజి. BF3 అణువు యొక్క ఆకృతి. ఆప్షన్ ఏ టెట్రాహైడ్రల్, ఆప్షన్ బి పిరమిడల్, ఆప్షన్ సి సమతల త్రిభుజాకృతి, ఆప్షన్ డి టీ ఆకారం. BF3 అణువు యొక్క ఆకృతి సమతల త్రిభుజాకృతి. ఆన్సర్ ఆప్షన్ సి సమతల త్రిభుజాకృతి. BF3 సమ్మేళనంలో F బాండ్ B బాండ్ Fలో బంధ కోణం విలువ ఎంత? ఆప్షన్ ఏ 90 డిగ్రీలు, ఆప్షన్ బి 109 డిగ్రీల 5 నిమిషాలు, ఆప్షన్ సి 120 డిగ్రీలు, ఆప్షన్ డి 180 డిగ్రీలు. BF3 సమ్మేళనంలో F బాండ్ B బాండ్ Fలో బంధ కోణము బాండ్ యాంగిల్ ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ సి 120 డిగ్రీలు. BF3 అణునది దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ అర్హీనియస్ ఆమ్లానిక, ఆప్షన్ బి బ్రాన్స్టెడ్ ఆమ్లానిక, ఆప్షన్ సి లూయిస్ ఆమ్లానిక, ఆప్షన్ డి ఏది కాదు. BF3 అన్నది దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ సి లూయిస్ ఆమ్లం.
బోరాక్స్ యొక్క రసాయన ఫార్ములా ఆప్షన్ ఏ Na2B4O7, ఆప్షన్ బి Na2B4O7 5H2O, ఆప్షన్ సి Na2B4O7 10H2O, ఆప్షన్ డి Na3B4O7 7H2O. బోరాక్స్ యొక్క రసాయన ఫార్ములా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి Na2B4O7 10H2O. ఈ క్రింది వాణిలో బనానా బంధం కలిగి ఉండున్నది ఏది? ఆప్షన్ ఏ BCl3, ఆప్షన్ బి AlCl3, ఆప్షన్ సి BF3, ఆప్షన్ డి B2H6. B2H6 డైబోరేన్ అనేది బనానా బంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి B2H6. యాలంను దేనిలో ఉపయోగించవచ్చు? ఆప్షన్ ఏ అద్దకపు పరిశ్రమల్లోను, ఆప్షన్ బి యాంటీసెప్టిక్ గాను, ఆప్షన్ సి నీటిని శుద్ధి చేయట్లోను, ఆప్షన్ డి పైవన్నీయు. యాలంని అద్దకపు పరిశ్రమలోను, యాంటీసెప్టిక్ గాను, నీటిని శుద్ధి చేయడంలో కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీయు. బోరాక్స్ దీనితో చర్య జరిపినప్పుడు బోరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి NaOH, ఆప్షన్ సి HCl, ఆప్షన్ డి H2SO4. బోరాక్స్ అనేది దేనితో చర్య జరిపినప్పుడు బోరిక్ ఆమ్లం ఏర్పడుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి HCl. ఈ క్రింది వాణిలో ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనం ఆప్షన్ ఏ BF3, ఆప్షన్ బి BCl3, ఆప్షన్ సి AlCl3 పైవన్నీయు. BF3, BCl3, AlCl3 ఈ మూడు కూడా ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి పైవన్నీయు. ఆర్థోబోరిక్ ఆమ్లాన్ని వేడి చేసినప్పుడు ఏర్పడేది ఏది? ఆప్షన్ ఏ బోరిక్ ఆమ్లం, ఆప్షన్ బి బోరాన్, ఆప్షన్ సి బోరాక్స్, ఆప్షన్ డి మెటాబోరిక్ ఆమ్లం. ఆర్థోబోరిక్ ఆమ్లాన్ని వేడి చేసినప్పుడు బోరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ బోరిక్ ఆమ్లం. ఈ క్రింది వాణిలో అల్యూమినియం చర్య జరపనిది ఏది? ఆప్షన్ ఏ H2SO4, ఆప్షన్ బి NaOH, ఆప్షన్ సి HCl, ఆప్షన్ డి HNO3. అల్యూమినియం అనేది HNO3 నైట్రిక్ ఆమ్లంతో చర్య జరపదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి HNO3. టెర్మిట్ విధానంలో క్షయకరణి ఏది? ఆప్షన్ ఏ BaO2, ఆప్షన్ బి Mg, ఆప్షన్ సి MnO2, ఆప్షన్ డి Al. టెర్మిట్ విధానంలో క్షయకరణి ఏది అంటే అల్యూమినియం. ఆన్సర్ ఆప్షన్ డి అల్యూమినియం. మూలకాలైనటువంటి 14వ గ్రూపు కార్బన్ కుటుంబానికి చెందినటువంటి ప్రాక్టీస్ బిట్స్ గురించి చర్చించుకుందాం. అతి ఎక్కువ కాఠిన్యత కలిగి ఉన్నటువంటి కార్బన్ యొక్క రూపాంతరం ఆప్షన్ ఏ పంచదార బొగ్గు, ఆప్షన్ బి కట్టె బొగ్గు, ఆప్షన్ సి డైమండ్, ఆప్షన్ డి ల్యాంప్ బ్లాక్. అతి ఎక్కువ కాఠిన్యత కలిగి ఉన్నటువంటి కార్బన్ యొక్క రూపాంతరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి డైమండ్. డైమండ్లో ఉన్నటువంటి కర్బన పరమాణువుల యొక్క అమరిక ఆప్షన్ ఏ అష్టక సౌష్ఠవం, ఆప్షన్ బి చతుర్భుజ సౌష్ఠవం, ఆప్షన్ సి చతుర్ముఖీయం, ఆప్షన్ డి త్రిమితీయ సౌష్ఠవం. ఆన్సర్ ఆప్షన్ సి చతుర్ముఖీయం. కార్బన్ యొక్క జడ రూపాంతరం ఆప్షన్ ఏ డైమండ్, ఆప్షన్ బి గ్రాఫైట్, ఆప్షన్ సి బొగ్గు, ఆప్షన్ డి చార్కోల్. కార్బన్ యొక్క జడ రూపాంతరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ డైమండ్. బొగ్గు యొక్క అత్యంత స్వచ్ఛమైనటువంటి రూపం ఏది? ఆప్షన్ ఏ పీట్, ఆప్షన్ బి ఆంథ్రసైట్, ఆప్షన్ సి లిగ్నైట్, ఆప్షన్ డి బిటుమినస్ కోల్. బొగ్గు యొక్క అత్యంత స్వచ్ఛమైనటువంటి రూపం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆంథ్రసైట్. పంచదార అనవసరపు రంగుని వివరణం చేయడానికి ఉపయోగించే పదార్థం ఆప్షన్ ఏ కట్టెబొగ్గు, ఆప్షన్ బి జాంతవాంగరం, ఆప్షన్ సి పంచదార బొగ్గు, ఆప్షన్ డి పెట్రోలియం కోక్. పంచదార యొక్క అనవసరపు యొక్క రంగుని వివరణం చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి జాంతవాంగారం. SiO4-4 యూనిట్ యొక్క ఆకృతి ఏది? ఆప్షన్ ఏ ఆక్టాహైడ్రల్, ఆప్షన్ బి సమతల చదరము, ఆప్షన్ సి రేఖీయం, ఆప్షన్ డి టెట్రాహైడ్రల్. SiO4-4 యూనిట్ యొక్క ఆకృతి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి టెట్రాహైడ్రల్. ఈ క్రింది వాటిలో ద్విస్వభావ ఆక్సైడ్ ఏది? ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి CO, ఆప్షన్ సి SnO2, ఆప్షన్ డి SiO2. ఈ క్రింది వాటిలో ద్విస్వభావ ఆక్సైడ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి SnO2. NiCO4 అణువు యొక్క ఆకృతి ఏది? ఆప్షన్ ఏ టెట్రాహైడ్రల్, ఆప్షన్ బి ఆక్టాహైడ్రల్, ఆప్షన్ సి సమతల చదరము, ఆప్షన్ డి ట్రైగోనల్ బైపిరమిడల్. NiCO4 యొక్క ఆకృతి ఏది అంటే ఆప్షన్ ఏ టెట్రాహైడ్రల్. నిప్పు నార్పే సాధనాలలో ఉపయోగించే పొడి ఏది? ఆప్షన్ ఏ ఇసుక, ఆప్షన్ బి ఇసుక మరియు Na2CO3, ఆప్షన్ సి ఇసుక మరియు NaHCO3, ఆప్షన్ డి ఇసుక మరియు
K2CO3. నిప్పు నార్పే సాధనాల్లో ఉపయోగించే పొడి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇసుక మరియు NaHCO3. వాటర్ గ్యాస్ అనునది వీని మిశ్రమము. ఆప్షన్ ఏ CO+N2, ఆప్షన్ బి CO+H2, ఆప్షన్ సి CO+H2+N2, ఆప్షన్ డి CO+H2. వాటర్ గ్యాస్ అనున్నది దేని మిశ్రమము అంటే ఆన్సర్ ఆప్షన్ బి CO+H2. ప్రొడ్యూసర్ గ్యాస్ అనున్నది వీని మిశ్రమం. ఆప్షన్ ఏ CO2+H2, ఆప్షన్ బి CO2+H2, ఆప్షన్ సి CO+CO2+H2, ఆప్షన్ డి CO+N2. ప్రొడ్యూసర్ గ్యాస్ అనేది వీని మిశ్రమము అంటే ఆన్సర్ ఆప్షన్ డి CO+N2. ఈ క్రింది వాణిలో ఇంధన వాయువు ఏది? ఆప్షన్ ఏ వాటర్ గ్యాస్, ఆప్షన్ బి ప్రొడ్యూసర్ గ్యాస్, ఆప్షన్ సి కార్బొరేటెడ్ వాటర్ గ్యాస్, ఆప్షన్ డి పైవన్నీయు. ఈ క్రింది వాణిలో ఇంధన వాయువు ఏది అంటే వాటర్ గ్యాసు, ప్రొడ్యూసర్ గ్యాసు, కార్బొరేటెడ్ వాటర్ గ్యాస్ కూడా ఇంధన వాయువులే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీయు. వాటర్ గ్యాస్ని తయారు చేయి పద్ధతి ఏది? ఆప్షన్ ఏ పరిమిత గాలిలో కోక్ని మండించడం, ఆప్షన్ బి ఎర్రగా కాలుతున్నటువంటి కోక్ మీదుగా నీటి ఆవిరిని పంపించడం, ఆప్షన్ సి ఎర్రగా కాలుతున్నటువంటి కోక్ మీదుగా నీటి ఆవిరి గాలి మిశ్రమాన్ని పంపించడం, ఆప్షన్ డి కోక్ని అధిక గాలిలో మండించడం. వాటర్ గ్యాస్ని ఎలా తయారు చేస్తారు ఏ పద్ధతిలో అంటే ఆప్షన్ బి ఆన్సర్ ఆప్షన్ బి ఎర్రగా కాలుతున్నటువంటి కోక్ మీదుగా నీటి ఆవిరిని పంపించడం ద్వారా వాటర్ గ్యాస్ని తయారు చేయొచ్చు. ఫాస్జీన్ యొక్క రసాయన నామం కెమికల్ నేమ్ ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఫాస్ఫీనా, ఆప్షన్ బి సల్ఫ్యూరైల్ క్లోరైడా, ఆప్షన్ సి కార్బొనిల్ క్లోరైడా, ఆప్షన్ డి కార్బొనైల్ క్లోరైడా. ఫాస్జీన్ యొక్క రసాయన నామం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి కార్బొనిల్ క్లోరైడ్. ఆటోమొబైల్ నుండి వెలువడే వ్యర్థ వాయువుల యందు ఉండే విషవాయువు ఏది? ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి CO, ఆప్షన్ సి N2, ఆప్షన్ డి పైవన్నీయు. ఆన్సర్ ఆప్షన్ బి CO. ఆటోమొబైల్ నుంచి వెలువడే వ్యర్థ వాయువుల యందు ఉండే విషవాయువు ఏది అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి CO కార్బన్ మోనాక్సైడ్. కార్బోరండం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ CaC2, ఆప్షన్ బి B4C3, ఆప్షన్ సి SiC, ఆప్షన్ డి Al4C3. కార్బోరండం అని దేనిని అంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి SiC. నికిల్ కార్బొనిల్ యొక్క ఫార్ములా ఆప్షన్ ఏ NiCO2, ఆప్షన్ బి NiCO, ఆప్షన్ సి NiCO3, ఆప్షన్ డి NiCO4. నికిల్ కార్బొనిల్ ఫార్ములా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి NiCO4. సిలికా SiO2 యొక్క నిర్మాణం ఆప్షన్ ఏ రేఖీయం, ఆప్షన్ బి సమతల చతురస్రం, ఆప్షన్ సి చతుర్ముఖీయం, ఆప్షన్ డి త్రిభుజాకారం. సిలికా SiO2 నిర్మాణం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి చతుర్ముఖీయం. గాజు దేనిలో కరుగుతుంది? ఆప్షన్ ఏ HF, ఆప్షన్ బి HClO4, ఆప్షన్ సి NHO3, ఆప్షన్ డి H2SO4. గాజు అనేది దేనిలో కరుగుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ HF. క్వార్జ్ యొక్క స్ఫటిక అనురూపము ఆప్షన్ ఏ సోడియం సిలికేట్, ఆప్షన్ బి సిలికాన్, ఆప్షన్ సి సిలికా, ఆప్షన్ డి సిలికాన్ కార్బైడ్. క్వార్జ్ యొక్క స్ఫటిక అనురూపం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి సిలికాన్ కార్బైడ్. క్రింది వాటిలో కార్బోజన్ ఏది? ఆప్షన్ ఏ కార్బన్ తలము, ఆప్షన్ బి COCl3, ఆప్షన్ సి CONCO2 మిశ్రమము, ఆప్షన్ డి O2NCO2 మిశ్రమం. క్రింది వాటిలో కార్బోజన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి O2 మరియు CO2ల మిశ్రమాన్నే కార్బోజన్ అంటారు. మెగ్నీషియం సిలిసైడ్ యొక్క ఫార్ములా ఆప్షన్ ఏ MgSi, ఆప్షన్ బి MgSi2, ఆప్షన్ సి Mg2Si, ఆప్షన్ డి Mg4Si. మెగ్నీషియం సిలిసైడ్ యొక్క ఫార్ములా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి Mg2Si. గ్రాఫైట్లో కార్బన్ పరమాణువు చెందే సంకరీకరణం ఏది? ఆప్షన్ ఏ sp3, ఆప్షన్ బి sp2, ఆప్షన్ సి sp, ఆప్షన్ డి sp3d2 సంకరీకరణము. గ్రాఫైట్లో కార్బన్ పరమాణువు చెందే సంకరీకరణం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి sp2. లెడ్ పెన్సిల్ కలిగి ఉండేది ఏది? ఆప్షన్ ఏ Pb, ఆప్షన్ బి FeS, ఆప్షన్ సి గ్రాఫైట్, ఆప్షన్ డి PbS. లెడ్ పెన్సిల్లో ఉండేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి గ్రాఫైట్. నికిల్ కార్బొనైల్ సమ్మేళనంలో Ni వ్యాలెన్సీ నికిల్ కార్బొనిల్లో
లోని Ni వ్యాలెన్సీ ఎంత అంటే ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 3. నికిల్ కార్బొనిల్ సమ్మేళనంలో నికిల్ వ్యాలెన్సీ ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 0. Be2C ఈ క్రింది రకమైనటువంటి కార్బైడ్ ఆప్షన్ ఏ ఎసిటలైడ్లు, ఆప్షన్ బి మిథనైడ్లు, ఆప్షన్ సి అల్పాంతరాల కార్బైడ్, ఆప్షన్ డి ఎల్లిలైడ్లు. Be2C ఈ క్రింది రకమైనటువంటి కార్బైడ్ అంటే ఆప్షన్ బి మిథనైడ్లు. సిలికాన్ హైడ్రైడ్లను ఏమంటారు? ఆప్షన్ ఏ సీలేన్లు, ఆప్షన్ బి సిలికోన్లు, ఆప్షన్ సి సిలికేట్లు, ఆప్షన్ డి కార్బైడ్లు. సిలికాన్ హైడ్రైడ్లని సీలేన్స్ అని పిలవడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ సీలేన్స్. జల విశ్లేషణ ప్రక్రియలో మీథేన్ వాయువుని ఇచ్చేదేది? ఆప్షన్ ఏ SiC, ఆప్షన్ బి CaC2, ఆప్షన్ సి Al4C3, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి Al4C3 అనేది జల విశ్లేషణ ప్రక్రియలో మీథేన్ వాయువుని ఇస్తుంది. అత్యధిక చర్యాశీలత కలిగి ఉన్నటువంటి కార్బన్ రూపాంతరం ఏది? ఆప్షన్ ఏ డైమండ్, ఆప్షన్ బి గ్రాఫైట్, ఆప్షన్ సి చార్కోల్, ఆప్షన్ డి గాజు. అత్యధిక చర్యాశీలత కలిగి ఉన్నటువంటి కార్బన్ రూపాంతరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి చార్కోల్. గ్రాఫైట్ను అణు రియాక్టర్లలో ఏ విధంగా వాడుతారు? ఆప్షన్ ఏ కందెనగాను, ఆప్షన్ బి ఇంధనంగాను, ఆప్షన్ సి ప్రతిబంధకంగాను, ఆప్షన్ డి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి. గ్రాఫైట్ని అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి వాడతారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.